తాటిపూడి జలాశయం నుంచి నీటిని తోడి శుద్ధి చేసి 10-20 కాదు ఏకంగా 301 గ్రామాలకు మంచినీరు అందించాలన్నది ఆ తాగునీటి పథకం లక్ష్యం. 3 దశల్లో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు ఇప్పటివరకు 2 దశలకే పరిమితమై కేవలం 101 గ్రామాలకే శుద్ధ జలాలను అందిస్తోంది. వైసీపీ హయాంలో పట్టాలెక్కని పనులు కూటమి సర్కార్ చొరవతో ఊపందుకున్నాయి. త్వరితగతిన పూర్తయితే ప్రతి ఇంటికి స్వచ్ఛ నీరు అందుతుందని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో తాటిపూడి జలాశయం నుంచి నేరుగా నీటిని తోడే ట్రీట్మెంట్ ప్లాంట్లో శుద్ధి చేసి 301 గ్రామాలకు అందించేలా పైలట్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. 2014లో NRDWP కింద కేంద్ర నిధులతో మంజూరైన ఈ ప్రాజెక్టును 3 దశల్లో పూర్తి చేయాల్సి ఉంది. గంట్యాడ మండలం నక్కల వలస వద్ద వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం చేపట్టారు. మొదటి దశలో 30 కోట్లతో కొన్ని గ్రామాలకు పైప్లైన్లు వేశారు. 2018లో 45 కోట్లతో రెండో దశ పూర్తి చేసి 101 గ్రామాలకు రక్షిత తాగునీరు సరఫరా చేస్తున్నారు. అయితే పథకం లక్ష్యం మేరకు ఇంకా 200 గ్రామాలకు శుద్ధ జలాలు అందించాలి. ఇంతలో కేంద్ర ప్రభుత్వం NRDWP పథకాన్ని రద్దు చేసి జలజీవన్ మిషన్ ప్రారంభించింది. దీంతో ప్లాంట్ 3వ దశ పనులకు మోక్షం కలగలేదు. వైసీపీ హయాంలో ప్రతిపాదనలో నిధులు మంజూరుకే పరిమితమయ్యాయి. దీంతో మిగిలిన గ్రామాల్లో ఇప్పటికీ తాగునీటి ఎద్దడి తీరలేదు. కూటమి ప్రభుత్వం రాకతో వాటర్ ట్రీట్మెంట్ పెండింగ్ పనుల్లో కదలిక వచ్చింది. JMM ద్వారా 90 కోట్లు కేటాయించారు. అంతేకాదు నక్కల వలసలో ఉన్న ట్రీట్మెంట్ ప్లాంట్ పక్కనే అదనంగా 16 MLDల ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే 90% పనులు పూర్తి కాగా ఈ సంవత్సరం చివరికల్లా 3వ దశ పనులు కొలిక్కి తెచ్చి నిర్దేశిత గ్రామాలన్నింటికీ తాగునీరు అందిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ ఫేజ్ 3కి సంబంధించి ఇక్కడ 90 కోట్లతో ఈ వర్క్ జరుగుతుందండి. మొత్తం ఒరిజినల్ ప్లాన్ ఏంటంటే ఈ ఎస్కోట్ నియోజకవర్గం 5 మండలాల్లో కలిపి 302 గ్రామాలకి నీరు ఇవ్వడానికి ప్లాన్ ఉంది. ఇప్పటికి 1-2 ఫేజుల్లో హెడ్ వర్క్స్ అన్ని కలిపి 101 గ్రామాలకు నీరు ఇస్తున్నాం. మిగతా సుమారుగా 200 గ్రామాల నీరు ఇవ్వడానికి గాను ఇక్కడ ఎడిషనల్గా ఇంకొక హెడ్ వర్క్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఒరిజినల్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటే ఇక్కడ 16 MLD ట్రీట్మెంట్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ సివిల్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుందండి. ఇంకా ఎలక్ట్రోమెకానికల్ వర్క్స్ అన్ని పెండింగ్ ఉన్నాయి. ఏరేటరు, ఫ్లాష్ మిక్సరు, కెమికల్ హౌస్, క్లారిఫ్లాకులేటరు, ట్రీట్మెంట్ ప్లాంట్, అక్కడ 1750 KL సంపు, ఇవన్నీ కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ సివిల్ వర్క్ వరకు అయితే 90% కంప్లీట్ అయిపోయింది. సర్ఫేస్ వాటర్ని తాటిపూడి రిజర్వాయర్ వాటర్ని శుద్ధి చేసి ఎస్కోట్ నియోజకవర్గానికి సంబంధించి సంవత్సరం ఆఖరికి మొత్తం దీని కమిషనింగ్ మొత్తం అంతా చేసి అన్ని గ్రామాలకి కూడా నీరు ఇవ్వడానికి అని చెప్పేసి దీనివి సాగుతున్నాయండి. ప్లాంట్ నిర్మాణంతో పాటు పైప్లైన్లు ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చొరవ చూపడంతో శతాబ్దాలుగా ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య తీరుతుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూటమి నాయకుల వారి చొరవతో అది మళ్ళీ రీసెంట్గా 90 కోట్లు థర్డ్ ఫేజ్లోని శాంక్షన్ చేయడం జరిగిందండి. 60-70% వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయాయండి. అతి త్వరలో కార్యక్రమం మొత్తం పూర్తవి బ్యాలెన్స్ ఉన్న 216-17 గ్రామాలకు కూడా నీళ్ళు ఇవ్వడం జరుగుతుందండి. ఈ వర్క్ పూర్తయిపోతే కూటమి ప్రభుత్వం మా నియోజకవర్గంలో ఒక గ్రేట్ సక్సెస్గా చెప్పుకోవచ్చు. సుమారు 95 కోట్ల ఎంతో శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం ఆఖరి కానీ పూర్తి అయినట్టయితే మరి ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి మీరు నీరు ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటాను. ఆ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా తాటిపూడి నుంచే డైరెక్ట్గా శుద్ధి చేయబడి అందరికీ కూడా ఈ గ్రామంలో ఒక్క ఇంటికి కూడా తాగునీటి సమస్య అనేది లేకుండా సురక్షితమైన మంచినీటిని అందించే NDA కూటమి ప్రభుత్వాలు అక్కడ నరేంద్ర మోడీ గారు, ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు పూనుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.